అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం ఎంతో రుచిగా మంచి సువాసనతో ఉండే మష్రూమ్ గీ రోస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాము. మష్రూమ్స్తో చాలా రకాల కర్రీస్ చేసుకుంటూ ఉంటాం కదండి, కానీ ఇలా గీ రోస్ట్ చేసి చూడండి. మసాలా అంతా బాగా పట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అన్నంలోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా ఎందులో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ముందుగా మష్రూమ్స్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్కి వెనక వైపు ఉన్న కాడని కొద్దిగా కట్ చేయండి. తర్వాత మన మష్రూమ్ ఉన్న సైజుని బట్టి 2 ముక్కల లేదా 3 ముక్కల అనే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మష్రూమ్స్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు వేసి వేపుకోవాలి. ఈ ధనియాలు మిరియాలు కాస్త వేగిన తర్వాత 4-5 ఎండుమిరపకాయలను కూడా వేసి వేపుకోవాలి. ఇక్కడ మనము మిరియాలు వేసాము కాబట్టి ఎండుమిరపకాయలు చూసి వేయండి. అలాగే మనం తిరువాతలు కూడా పచ్చిమిర్చి వేస్తామండి కాబట్టి మన కారానికి తగినంతగా ఎండుమిర్చిని చూసి వేసుకోవాలి. ఇలా వీటన్నింటిని బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కరిగించుకోవాలి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత 3-4 పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి వేపండి. పచ్చిమిర్చి పై లేయర్ అంతా కూడా బాగా వేగే వరకు వేపుకోవాలండి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత 15-20 వెల్లుల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ గీ రోస్ట్లో ఈ పచ్చిమిర్చి అలాగే ఈ వెల్లుల్లితోనే మంచి ఫ్లేవర్ వస్తుందండి. వెల్లుల్లి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసి వేపుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి వేపండి. మష్రూమ్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు మష్రూమ్స్లోంచి వాటర్ అంతా బాగా వచ్చి అదే వాటర్తోనే మనకు మష్రూమ్ ఉడికిపోతుందండి. ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు వేపుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న ధనియాలు, ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని వేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి. మనం మష్రూమ్స్ వేయించడానికి ఉప్పు, పసుపు వేసాము, కానీ ఈ పొడిలో కూడా కాస్త ఉప్పు వేసుకోవాలండి. అప్పుడే మనకు రుచి అనేది బాగుంటుంది. చూడండి, మష్రూమ్స్లో నుంచి వాటర్ అంతా ఎలా వచ్చాయో కదా, ఈ వాటర్ అంతా కూడా పోయే వరకు వేపుకోవాలండి. మష్రూమ్స్ వాటర్ అంతా బాగా ఇంకిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ అంతా ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలుపుకోవాలండి. ఈ స్టేజ్లోనే 1 స్పూన్ నెయ్యి వేసాము అంటే ఈ మసాలా పౌడర్ అంతా నెయ్యితో కలిసి ముక్కలకి ఇంకా బాగా పట్టుకుంటుంది. అప్పుడే మనకు గీ రోస్ట్ రుచి అనేది సగం వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగా రోస్ట్ అయిందో కదా. చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకున్నామంటే సూపర్ అండి. ఎంతో సింపుల్గా, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ గీ రోస్ట్ రెడీ. ముఖ్యంగా అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ మష్రూమ్ గీ రోస్ట్ కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీల కోసం మా సంధ్యా కిచెన్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.